ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యేకమైన జట్టు 2008 నుంచి ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. 2024 వరకు ఈసారి కప్పు మనదే అంటూనే ఆడింది. కానీ ఇంతవరకు కప్పు కొట్టలేకపోయింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా, క్రేజ్ ఉన్నా ఆ జట్టు అందుకు తగినట్లుగా అంచనాలు అందుకోలేకపోతోంది. 3 సార్లు ఫైనల్స్ కు వెళ్లినా రన్నర్ అప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా టైటిల్ అందలేదు. అయితే ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భిన్నంగా కనిపిస్తోంది. విజయాల మోత మోగిస్తోంది. హోమ్ గ్రౌండ్ బెంగళూరుని మాత్రమే ఆర్సీబీ నమ్ముకోలేదు. బయట వేదికల్లో ఈసారి 100% విజయాలు సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో కంటే బయటే కంఫర్టబుల్ గా గెలుస్తోంది. బయట వేదికల్లో ఆడిన 6కు 6 మ్యాచ్లు గెలిచింది. సొంత మైదానంలోనూ 2 మ్యాచ్ల్లో సత్తా చాటింది. అయితే ఈసారి ఆర్సీబీ సాలిడ్ గా కనిపిస్తోంది. కూల్ గా ఉంటూనే బెంగళూరు బాయ్స్ విధ్వంసం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రజిత్ పటీదార్ అడ్వాంటేజ్ గా మారాడు. కూల్ గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆర్సీబీకి మెయిన్ ఫేస్ అయిన విరాట్ కోహ్లీ సలహాలను తీసుకుంటున్నాడు. ఒత్తిడి లేకుండా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ కూడా ఆర్సీబీ సక్సెస్ కు కారణమవుతున్నాడు. పరిస్థితులకు తగినట్లుగా జట్టు ప్రణాళికలను రచించడంలో ముందుంటున్నాడు. జట్టుకి ఏం కావాలో, ఎలా విజయాలు సాధిస్తుందో అలాగే ప్లాన్ చేస్తున్నాడు. హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ కూడా పర్ఫెక్ట్ గా ప్రణాళికలు రచిస్తున్నాడు. ఎంత పెద్ద స్టార్ ప్లేయర్లు ఉన్నా తుది జట్టుతో బరిలో దిగడం కీలకం. ఇప్పటి వరకు ఆర్సీబీ ఆ రకంగా సక్సెస్ అయినట్టే. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఆరంభం నుంచే మెరుపులు మెరిపిస్తున్నారు. ఫిల్ సాల్ట్ అందుబాటు లేని సమయంలో బెథల్ కూడా తగ్గేదే లేదన్నాడు. దేవదత్ పడిక్కల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక 3వ స్థానంలో యో ప్లేయర్ నిలకడగానే రాణించాడు. సీజన్ ఆరంభంతో రజిత్ పటీదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత కాస్త తగ్గిన కెప్టెన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కీలక దశలో రజిత్ పాటీదార్ బ్యాట్ కు పని చెప్పాల్సిందే. లివింగ్ స్టోన్ కూడా తన రోల్ కు న్యాయం చేస్తున్నాడు. ఇక జితేష్ శర్మ ఓ చేయి వేస్తున్నాడు. కృణాల్ పాండ్యా ట్రబుల్ షూటర్ గా మారాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో బాధ్యత తీసుకున్నాడు. డేవిడ్ మెరుపులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు కలిసి వస్తున్నాయి. హెజల్వుడ్ ప్రధాన ఆయుధంగా మారాడు. భువి, యష్ దయాల్ ఇలా ఎవరిని తక్కువ చేసే పరిస్థితి లేదు. మొత్తంగా ఆర్సీబీ ఇప్పుడు హాట్ ఫేవరెట్ గా మారింది. ప్లే ఆఫ్స్ చేరితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆపడం కష్టమనే చర్చ కూడా జరుగుతోంది.